హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. ఏంటి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఇంట్రో నేనైతే ఆఫీస్లో ఉన్నాను. సో డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో క్విక్గా మీకైతే చూపిస్తాను. సో ఆఫీస్కి రాగానే కొంచెం అలా సెటిల్ అయిపోయి వాటర్ తెచ్చేసుకొని ఇంకా నేనైతే వర్క్ రెజ్యూమ్ చేసుకుంటాను. ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత మనం కాఫీ బ్రేక్ అలా తీసేసుకొని ఇంకా నేనైతే లేట్గా లాగిన్ అవుతాను, అరౌండ్ 11:30 కాబట్టి ఇంకా డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ మై క్యూట్ క్యాబిన్. సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. రాగానే అయితే ఎక్కువ వరి ఉండదు నాకు. ఎందుకు అంటే నాది యూఎస్ క్లయింట్స్ అనమాట. సో వాళ్ళు ఈవినింగ్ ఎక్కువ ఉంటారనమాట. సో ఈరోజు అయితే జస్ట్ మా ఇండియాలో ఉన్న వాళ్ళతోని వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా లంచ్ బ్రేక్ వచ్చేసి ఈరోజు జీరా రైస్ అండ్ కోఫ్తా కర్రీ. మోస్ట్లీ నేను ఇంట్లో నుంచి అంతా ప్యాక్ చేసుకుంటాను. ఇఫ్ నాట్ అక్కడ మంచి క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ చేసేస్తాను. ఇంకా వచ్చిన తర్వాత అయితే మధ్యాహ్నం ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే తినగానే నిద్ర వస్తుంది కాబట్టి అలా కాదని చెప్పేసి కొంచెం కాల్స్ అలాంటివి ఏమైనా ఉంటే నేను ఇంకా అటెండ్ అవుతానమాట. అక్కడ ఒక 2 hours కొంచెం లేజీగా అనిపిస్తుంది. బట్ వర్క్స్ లేకపోతే కాల్స్ అలా ఏమైనా ఉంటే అసలు నిద్ర అదంతా ఏముండదు. ఇంకా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అరౌండ్ 4-4:30కి వచ్చేసి ఏదైనా జ్యూస్ తాగుతాను, వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ అని చెప్తే వాళ్ళు చేసేస్తారనమాట. సో ఇంకా ఇప్పుడు నా యాక్చువల్గా ఇంపార్టెంట్ వర్క్ అనమాట. ఇప్పుడు క్లయింట్స్ వాళ్ళు లాగిన్ అయిపోతారు కాబట్టి 5:30 తర్వాత ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ కాల్స్, స్టాండప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. మార్నింగ్ అంతా మనం కొంచెం లీజర్గా చేసుకున్నా కూడా ఇప్పుడు కంపల్సరీ మనం ల్యాప్టాప్ ముందే ఉండాలి. సో ఇంకా ఇంపార్టెంట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను స్టాండప్లో అప్డేట్ ఇవ్వడానికి కోసం. ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళిపోతే వర్క్ అయిపోయిందని అనుకుంటున్నారా? నో గైస్, అది అలా ఉండదు కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానో మేము మీకు చెప్తాను. సో ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా త్వరగా నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సో రెయిన్ కోట్, హెల్మెట్ అంతా ప్యాక్ చేసుకొని వస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే ఇంటికొచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంటికొచ్చేసాను కదా ఇంకా అయిపోయింది అని అనుకుంటే నో గైస్, నో. యాక్చువల్గా నాది యూఎస్ క్లయింట్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కాబట్టి మోస్ట్లీ నైటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను డిన్నర్కి ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే ఫటాఫట్ చేసేసుకొని ఇంకా నేను నా వర్క్ మళ్ళీ రెజ్యూమ్ చేయాలి. సో యాక్చువల్గా నేను ఈ రీసెంట్గా జాయిన్ అయ్యాను కదా ఈ కంపెనీలో ఆర్ ఈ ప్రాజెక్ట్లో. సో ఇలా ఉందన్నమాట నా రొటీన్. కైండ్ ఆఫ్ కొంచెం మార్నింగ్ లేట్గా స్టార్ట్ అవుతుంది, కానీ నైట్ కొంచెం ఎక్కువ ఉండాలి. నైట్ అంటే మరీ నైట్ కాదు, 9 వరకే అలా ఉండాలి. సో 9కి అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవడము, అప్పుడు చేసుకొని ఇంకా తినడం వరకు 11 అవుతుంది కదా. సో అలా కాకుండా నేను రాగానే క్విక్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఏదైనా ప్రిపరేషన్స్ ఉంటే చేసుకుంటాను. మోస్ట్లీ మార్నింగ్ ఉన్న లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటే జస్ట్ రైస్ పెట్టుకోవడము ఆర్ అలా ఏదైనా ఒకటి ఇడ్లీ, దోశ అలా సార్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే సాంబార్ ఉంది. సో ఐ వాంట్ మేక్ సమ్ ఏదైనా కొంచెం ఫ్రై తినాలనిపిస్తుంది. సో ఫటాఫట్ ఒక 20 minutesలో అది కంప్లీట్ చేసుకొని అగైన్ ఐ హ్యావ్ టు రెజ్యూమ్ మై వర్క్. సో చలో ఇంకా నేను రెసిపీ అయితే ఏం చూపించాను. సో బాయ్. సో ఇంకా మాకున్న మధ్యలో హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, అక్కడ ఫటాఫట్ ఏదైనా కుకింగ్ అంటే ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే చేసేసుకుంటాను. సో ఈరోజు అయితే అరటికాయ ఫ్రై చేసుకుంటున్నాను. డోంట్ మైండ్ ద మెస్. సో ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా అన్నీ చేసేసుకొని వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. సో నైట్ అయితే మేము క్లీన్ చేసుకొని పడుకుంటాం అనమాట. సో ఇంకా వేడి వేడి సాంబార్ ఇంత చల్లటి వెదర్లో సూపర్ ఉంటుంది కదా. సో ఇంకా మధ్యలో నేను ఫస్ట్ స్టాండప్ అయిపోతుంది నాకు 6:37 కల్లా. అయిపోయిన తర్వాత నేను 7:30 లోపు డిన్నర్ చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగే ఉంటుంది. సో వర్క్ అయిపోయిన తర్వాత నేను మీకు కలుస్తాను. బాయ్ బాయ్. యా, దిస్ ఈజ్ ఇట్ గైస్. సో మోస్ట్లీ వర్క్ అంతా అయిపోయింది. సో ఇట్స్ బెడ్ టైమ్. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. లైక్ వీక్లీ 3 days ఆర్ 2 to 3 days వెళ్ళినప్పుడు యూజువల్గా నా రొటీన్ ఇలా ఉంటుంది. లైక్ మిగతా డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో నేను డెఫినెట్గా తర్వాత వీడియోస్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఐఎమ్ సూపర్ టైర్డ్. నాకు స్కిన్ కేర్ చేసుకునే ఓపిక లేదు. బట్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బేసిక్ మాయిశ్చరైజర్
పెట్టేసుకొని ఐ గో బ్యాక్ టు బెడ్. సో ఇప్పుడైతే కరెంట్గా నేను పడుకునే ముందు ఫోన్ వాడతాను, ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ వీక్లీ 3 times అట్లీస్ట్ నేను బుక్ చదువుతున్నాను అనమాట. లాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి ఐఎమ్ కన్సిస్టెంట్లీ రీడింగ్ బుక్స్. సో ఆల్రెడీ 2 books అయితే అయిపోయినాయి. వాటి గురించి నేను వీడియో చేయమంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బుక్స్ యూజువల్గా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేస్తే మేబీ నేను షార్ట్ వీడియోస్ అలా పోస్ట్ చేస్తాను బుక్స్ గురించి. సో కరెంట్లీ అయితే నేను లాస్ట్ 2 times థ్రిల్లర్స్ చదివాను. కరెంట్లీ ఐమ్ ఇంటూ ఫిక్షన్. ఎందుకో నాకు ఫిక్షన్ చదవాలి అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను ఈ రొమాంటిక్ క్రేజీ సూపర్ బుక్ చదువుతున్నాను. బుక్ పేరు ఏంటి అంటే స్పానిష్ లవ్ డిసెప్షన్. బాగుంది, ఇప్పటికైతే స్టార్ట్ చేశాను. నాట్ సూపర్ బట్ మేబీ ఇంకా తర్వాత నచ్చుతుందేమో. ఇంకా ఇలా మంచిగా బుక్ చదువుకుంటూ ఐల్ ఎండ్ మై డే. సో దిస్ ఈజ్ హౌ మై డే ఇన్ అ లైఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా చేశాను అనమాట. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో ఐ థింక్ దట్స్ ఇట్. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.